హాయ్ హలో నమస్తే. నేను మీ కట్టా కార్తీక్. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల దావోస్ పర్యటన నడుస్తూ ఉంది. ఇక్కడ రేవంత్ రెడ్డి, సీతారాబాబు, అక్కడ చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, టీజీ భరత్ వాళ్ళ బృందాలతోటి దావోస్లో పర్యటన చేస్తూ ఉన్నారు. పెట్టుబడుల కోసం పెద్ద ఎత్తున అన్వేషణ జరుగుతూ ఉంది. సెంటర్ ఆఫ్ ఎక్స్ట్రాక్షన్గా చంద్రబాబు నాయుడు గారు మారారు. ఆయన విపరీతంగా పెట్టుబడులు ఆకర్షిస్తున్నారనేటువంటి ప్రచారం బయటకు వస్తూ ఉంది. నిజంగా దావోస్ పర్యటనలో సాధిస్తుంది ఏంటి? ఒకేపు జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటనలో, చంద్రబాబు నాయుడు గారు దావోస్ పర్యటనలో, ఎవరు పర్యటనలో ఏం చేస్తున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు ప్రముఖ విశ్లేషకులు కొత్త రాజేంద్రబాబు గారు. సార్ నమస్కారం. నమస్తే కార్తీక్. సార్, ఒకవైపు ఆంధ్రప్రదేశ్లో విపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు లండన్ పోయారు. ఇంకోవైపు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అండ్ టీం దావోస్లో పెట్టుబడుల కోసం అన్వేషణ స్టార్ట్ చేసి ఉన్నారు. చాలా పెట్టుబడులు వస్తున్నాయనే ప్రచారం కూడా బయట లీక్స్ వస్తూ ఉన్నాయి. నిజంగా జరుగుతుంది ఏంటి? కార్తీక్, లండన్ పర్యటన మాజీ ముఖ్యమంత్రి గారు ఎందుకు వెళ్ళారనే సబ్జెక్ట్ దీనికి కనెక్షన్ కంపేర్ చేయలేం. కానీ మీరు దావోస్ అన్నప్పుడు నాకు ఏం గుర్తొస్తుందంటే, గతంలో జగన్ రెడ్డి గారు పరిపాలించిన 5 సంవత్సరాల్లో, దానికంటే ముందు అసలు దావోస్ అనే విషయం చాలా మందికి తెలియకపోవచ్చు. ఈ దావోస్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనే ఆధ్వర్యంలో ఎవ్రీ ఇయర్ ఈ పెట్టుబడిదారులు, ఇన్వెస్టర్స్, తర్వాత ఈ డిఫరెంట్ కంట్రీస్, డిఫరెంట్ స్టేట్స్కి సంబంధించిన వాళ్ళు పెట్టుబడులు ఆకర్షించడం కోసం ఒక వర్గం, పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు ఒక వర్గం. ఈ రెండిటి ఇంటరాక్షన్ కోసం వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేది దావోస్లో ఏర్పాటు చేయబడింది. ఇది 1971లో స్టార్ట్ చేశారు. జర్మనీకి చెందిన ఒక సైంటిస్టు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూస్ ఎవ్రీ ఇయర్ దావోస్లో ఈ కార్యక్రమం జరుగుతుంది. 50 ఏళ్ళు అవుతుంది. ఎస్, అక్కడి నుంచి స్టార్ట్ అయిన సిస్టమ్ ఇది. రెండోది, ఇది గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కాదు, ప్రైవేట్ వాలంటరీ ఆర్గనైజేషన్, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్. దీనికి నిర్దేశించబడిన అసలు ఎందుకు ఇది స్టార్ట్ చేయబడిందంటే, ఒకటి పేదరిక నిర్మూలన అవ్వాలి. పేదరిక నిర్మూలన అవ్వాలంటే ఇండస్ట్రీస్ గ్రోత్ రావాలా, హెల్త్ ఉద్యోగ కల్పన జరగాల, హెల్త్ విషయాల్లో అన్ని స్టేట్స్ అందరు ప్రజలు సురక్షితంగా ఉండాలా, సమాజ నిర్మాణ స్థాపన జరగాలి అంటే ఇండస్ట్రీలో పెట్టుబడి పెట్టే ఇండస్ట్రీస్ ఒకవైపు ఉన్నారు, కానీ ఎక్కడ కరెక్ట్గా పెట్టుబడి ప్లేస్ సూటబుల్ అనేది తెలియక వాళ్ళు ఎదురు చూస్తున్న సందర్భం. అలాగనే ఇండస్ట్రీస్ కావాలని ఎదురు చూస్తున్న స్టేట్స్ ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లాంటి స్టేట్స్. సో అక్కడ ఎక్కడ పెట్టాలనేది వీళ్ళు సరిగా ప్రజెంటేషన్ ఇచ్చి, మా స్టేట్లో పెడితే ఇది బెనిఫిట్ అని వాళ్ళని అట్రాక్ట్ చేయగలిగితే ఆ ఇన్వెస్టర్స్ ఇక్కడికి వస్తే ఆ పర్టికులర్ స్టేట్లో ఇన్వెస్ట్మెంట్ వస్తుంది, ఇండస్ట్రీస్ వస్తుంది, డెవలప్మెంట్ అవుతుంది, ఉద్యోగ కల్పన జరుగుతుంది, స్టేట్ గ్రోత్ అవుతుంది. ఈ లక్ష్యంతో స్థాపించబడిన వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో ఎవ్రీ ఇయర్ ఇట్లా జరుగుతున్న కార్యక్రమం. సో నేను ఇందాక మీరు మాజీ ముఖ్యమంత్రి వారి ప్రస్తావన తీసుకొచ్చారు. 2022లో మే 22 డేట్లో అప్పట్లో ఉన్న మాజీ ముఖ్యమంత్రి గారు అమర్నాథ్, అప్పట్లో ఉన్న ఐటీ మినిస్టర్ గారు, వీళ్ళందరూ దావోస్ వెళ్ళారు ఒకే సందర్భం. జగన్మోహన్ రెడ్డి, గుడివాడ అమర్నాథ్ వెళ్ళారు. వెళ్ళిన సందర్భంలో వాళ్ళు ఇండస్ట్రీస్ని ఆకర్షించలేకపోయిన సందర్భం. రెండోది, వాళ్ళు చేసిన కామెంట్ ఏంటంటే, అక్కడ -5 degrees చలి ఉంటుంది, అమ్మో అంత చలిలో కష్టం. వాళ్ళు చేసిన కామెంట్, నేను చేసింది కాదు. అవును, గుడివాడ అమర్నాథ్ చేశాడు కదా. రెండో కామెంట్, జగన్ రెడ్డి గారు చేసిన కామెంట్ ఏంటంటే, లెందీ క్వశ్చన్స్ అడుగుతారప్పా, అవన్నీ ఎక్కడ చెప్తాం ఆన్సర్. వెరీ లెంతీ క్వశ్చన్, డైలాగ్ కూడా వైరల్ అయింది. వాళ్ళు చెప్పిన మాట అంటే దాని మీనింగ్ ఏంటంటే, అక్కడ లెందీ క్వశ్చన్స్ అడుగుతారు. ఒక ఇన్వెస్ట్మెంట్ చేయడానికి 1000 కోట్లు సిద్ధంగా ఉన్న ఒక ఇన్వెస్టర్ 100 రకాలుగా ఆలోచన చేస్తాడు, ఎక్కడ బెస్ట్ ప్లేస్ అని. అది తెలుసుకునే ప్రయత్నంలో రకరకాల అంశాలు డిస్కషన్స్ జరగాల, సో ఇంటరాక్షన్ జరగాల, రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లు జరగాల. ఇవన్నీ జరుగుతుంటే అవి ఫేస్ చేసి అట్రాక్ట్ చేయగలిగిన వాడికి ఆ స్టేట్కి ఇండస్ట్రీస్ వస్తాయి. అవును, ఆ జగన్ రెడ్డి గారు అది ఫెయిల్ అయ్యారు. అక్కడి నుంచి ఇండస్ట్రీస్ తీసుకురాలేదు, మానేసినట్టున్నారుగా, బంద్ చేశారు. చాలా ఎక్కువ ఉంటుంది అబ్బా, ఇంత లెందీ క్వశ్చన్స్ ఎక్కడ ఆన్సర్ చేస్తాం, ఒకటి. రెండోది, అదే సందర్భంలో నాకు ఇంకొక విషయం కూడా గుర్తొచ్చింది. అప్పట్లో తెలంగాణలో పరిపాలించిన టీఆర్ఎస్ గవర్నమెంట్లో కేసీఆర్ గారు దావోస్కి వెళ్ళలేదు, కానీ కేటీఆర్ గారి నేతృత్వంలో వెళ్ళారు. కేటీఆర్ నేతృత్వంలో వెళ్ళినప్పుడు 55 ఇన్వెస్టర్స్తో ఇంటరాక్షన్ జరిగింది, 8 రౌండ్ టేబుల్ సమావేశాలు జరిగినాయి, 22,000 కోట్ల ఐటీ ఇన్వెస్ట్మెంట్స్ తెలంగాణకి, హైదరాబాద్కి వచ్చినాయి అప్పట్లో. అవును. సో ఈ ఒక పక్కన ఆంధ్రప్రదేశ్ అప్పట్లో స్టోరీ ఎట్లా ఉంటే, తెలంగాణ కేటీఆర్ నేతృత్వంలో అప్పట్లో జరిగిన ఈ 2 సంఘటనలు నాకు ఇప్పుడు గుర్తొచ్చినాయి. జగన్ ఫెయిల్, కేటీఆర్ సక్సెస్. ఎస్. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్కి వచ్చినట్టు దావోస్లో ఇది జరుగుతూ ఉంది, ఇన్వెస్టర్ సమ్మిట్. ఈ ఇన్వెస్టర్ సమ్మిట్ అంటే మళ్ళీ ఇంకోటి గుర్తొచ్చింది, స్టేట్స్లో కూడా గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్స్ జరుపుతారు ఇన్వెస్టర్స్ని అట్రాక్ట్ చేయడం కోసం. లాస్ట్ ఇయర్ 2023లో
స్టేట్ లో వైజాగ్ లో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్ జగన్ రెడ్డి గారి నేతృత్వంలో జరిగింది. దాని మీద చాలా కామెంట్స్ ఉన్నాయి కదా సార్. ఆ కామెంట్స్ ప్రస్తావన నేను తీసుకొస్తున్నా. 99 ఇండస్ట్రీస్ తో ఎంఓఈ చేసుకున్నారు. గ్రౌండ్ అయిన 3. సో అది వీళ్ళు చేసిన ఇన్వెస్టర్ సమ్మిట్ సక్సెసా ఫెయిల్యూరా అనేది అది విషయం. అక్కడ కూడా ఎవరో పానీపూరం తీసుకొచ్చి కోటేపించి కూర్చోబెట్టారు బయట. అక్కడ కూడా ఏం జరిగిందంటే వీళ్ళకి డిజిటల్ టీమ్ వాళ్ళని తీసుకొచ్చి కోట్లు వేసుకొచ్చేసి అక్కడ కూర్చోబెట్టి ఇన్వెస్టర్స్ రూపంలో పాత్ర పోషించి స్టూడియో అంతా అంటే మీడియా అంతా ప్రచారం చేశారు. అదే మీడియా తర్వాత వాళ్ళు డిజిటల్ మీడియా ఎంప్లాయీస్ అని తెలిసిపోయింది. వాళ్ళ ఫోటోలు వీళ్ళ ఫోటోలు పెట్టి బాగా ట్రోల్ చేశారు. అది పెద్ద ట్రోల్ అయింది, పెద్ద సబ్జెక్ట్ బయటపడింది, బండారం బయటపడింది. సో మీరు దావోస్ అనగానే గత చరిత్ర నాకు గుర్తొచ్చింది. సో ప్రజెంట్ దావోస్ విషయానికి వచ్చినట్టయితే చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఎన్డీఏ గవర్నమెంట్ 7 నెలల పరిపాలన, 7 కొండల వారి దయ వల్ల, 7 అడుగులు వేయటం వల్ల, అందరిలో 7 రంగులు కనిపించడం వల్ల కొంతమందికి ఏడుపు కూడా వస్తుంది. బాగా చెప్పారు. ఈ విధంగా ఉన్నప్పుడు దావోస్ లో చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిన 2-3 రోజుల నుంచి లోకేష్ గాని చంద్రబాబు నాయుడు గారు కానీ అనేక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో పాల్గొంటున్నారు. సో ప్రత్యేకంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ఎట్లా ప్రమోట్ చేయాలనే సబ్జెక్ట్ మీద నిన్న లోకేష్ గారు రౌండ్ టేబుల్స్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. ఎందుకంటే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు లీడింగ్ అదే కాబట్టి దాని మీద ఫోకస్ పెట్టారు. గ్రీన్ హైడ్రోజన్ మీద ఫోకస్ పెట్టారు. ఎప్పుడంటే ఇప్పుడు ట్రెండింగ్ అది నడుస్తుంది, అది కావాలి కాబట్టి. సో వీళ్ళు ఈ 15 మంది పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీ ఇన్వెస్టర్స్ తో చర్చలు సఫలీకృతమైనట్టుగా మనకి ఇప్పటి వరకు ఉన్న ప్రాథమిక సమాచారం. వాల్స్పన్ అనే ఒక మల్టీనేషనల్ కంపెనీతో చర్చలు జరిగినాయి. సిస్కో, టాటా సన్స్, కాల్స్బర్గ్, ఈ కాంగ్నిజెంట్, తర్వాత భారత్ ఫోర్జ్, కోకోకోలా, ఇట్లా ఒక 15 కంపెనీ నేషనల్ ఇంటర్నేషనల్ కంపెనీస్, భారీ కంపెనీస్ అందరితో వాళ్ళకి ఇంటరాక్షన్ జరిగింది. వాళ్ళు సుముఖంగా ఉన్నట్టుగా వీళ్ళు అట్రాక్టివ్ గా ప్రజెంట్ చేయగలిగినట్టుగా మనకి సమాచారం అందుతా ఉంది. సహజంగా చంద్రబాబు గారి నుంచి మనం ఎక్స్పెక్ట్ చేస్తాం ప్రెజెంటేషన్ బాగుంటది, ఆయన పెట్టుబడులను ఆకర్షించగలిగిన వ్యక్తి అనేది. ఎందుకంటే బ్రాండ్ ఆయన కాబట్టి. ఇప్పుడు మిట్టల్తో కూడా సమావేశాలు అయ్యి మిట్టల్ కూడా 1.4 lakh crores ఇన్వెస్ట్మెంట్ కి సిద్ధపడినట్టుగా సమాచారం వస్తుంది, భేటీ అయినట్టుగా. సో వీళ్ళందరూ ఇంత మందితో భేటీ అయ్యి ఇంతమందిని ఎఫెక్టివ్ గా అట్రాక్టివ్ గా ప్రజెంటేషన్ చేసి వాళ్ళని అట్రాక్ట్ చేయగలిగి ఆంధ్ర రాష్ట్రానికి ఇన్వెస్టర్స్ వస్తే ఎన్డీఏ లక్ష్యం ఏదైతే ఉందో 20 లక్షల ఉద్యోగాలు 5 సంవత్సరాల్లో, అది రీచ్ అవడానికి ఎంతో ఎక్కువ కాలం పట్టదోమో అని అనిపిస్తూ ఉంది మనకి. దావోస్లో వీళ్ళ ప్రవర్తన, వీళ్ళ మూమెంట్స్, లేకపోతే వీళ్ళ భేటీలు, ఈ కాన్ఫరెన్స్లు ఇవన్నీ చూస్తుంటే మనకు అట్లా అనిపిస్తూ ఉంది. సో ఈ విధంగా మనం ఆలోచించినప్పుడు ఈ దావోస్ ఇన్వెస్టర్ సమ్మిట్ తెలంగాణ ఒక పక్కన, ఆంధ్రప్రదేశ్ ఒక పక్కన. తెలంగాణతో మనం పోటీ పడుతున్నాం అంటే తెలంగాణకు ఒక అసెట్ ఉంది, హైదరాబాద్. ఆ హైదరాబాదు తెలంగాణలో ఈ ఐటీ హబ్ రావడానికి, ఇంత పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ రావడానికి, సైబర్ సిటీ డెవలప్ అవడానికి చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో విజన్ 2020లో భాగంగా ఇవన్నీ ఆయన డెవలప్ చేశారు. డెవలప్ చేయటం వల్ల ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అది కొంత ఈజీ అయిన విషయం. వేరే ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్న రాష్ట్రం ఇది. పాత జ్ఞాపకాలు, చెడు జ్ఞాపకాల నుంచి బయటకు వచ్చి ఇప్పుడిప్పుడు అడుగులు వేస్తున్న రాష్ట్రం కాబట్టి ఇక్కడ ఇండస్ట్రీస్ని ఆకర్షించడం అంత ఈజీ కాదు. ఒక్క ఈజీ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి ఉన్న క్రెడిబిలిటీ, ఫేస్ వాల్యూ, ఆయనకున్న బ్రాండ్ ఇమేజ్, దానివల్ల ఇన్వెస్టర్స్ అట్రాక్షన్ జరిగే అవకాశం ఉంది. ఇంకొకటి లేటెస్ట్గా కూడా వినిపిస్తుంది, సిఐఐ కూడా కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీని కూడా అమరావతిలో పెట్టడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. రకరకాల అంశాల్లో వీళ్ళు ముందుకు వెళ్తా ఉన్నారు. ఆ ఇన్వెస్ట్మెంట్స్ సక్సెస్ అయ్యి దావోస్ ప్రోగ్రామ్ కనుక సక్సెస్ అయినట్టయితే మనకి ఆంధ్ర రాష్ట్రానికి ఇన్వెస్ట్మెంట్స్ పెద్ద ఎత్తున రావడానికి అవకాశం ఉంది అన్న ఆశాజనకంగా వీళ్ళ ఈ టూర్ జరుగుతున్నట్టుగా మనకి ప్రాథమిక సమాచారం ప్రకారం తెలుస్తూ ఉంది. ఏదైనా తెలుగు రాష్ట్రాల మధ్య ఒక ఆనందకరమైన పోటీ, ఆరోగ్యకరమైన పోటీ, అందులో గురు శిష్యులు చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు, వాళ్ళ ఆరోగ్యకరమైన పోటీని ఎలా చూడాల్సిన పరిస్థితి ఉంది. ఆ పోటీ కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి గతంలో సమైక్యాంధ్ర ముఖ్యమంత్రిలో హైదరాబాద్ డెవలప్ చేసిన దాన్ని ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండటం, ఈ 2 కోయిన్సిడెన్సెస్. ఇప్పుడు దానికి పోటీగా ఆంధ్రప్రదేశ్కి ఇంకా అట్రాక్షన్గా ఇండస్ట్రీస్కి తీసుకురావడం అనేది చిన్న విషయం కాదు. అయినప్పటికీ సక్సెస్ అవుతున్న తీరుగా ఆ దిశగా వీళ్ళ ప్రయత్నాలు ఉన్నట్టుగా మనకు అనిపిస్తూ ఉంది సమాచారం. ఇందా మీరు ప్రస్తావించారు జగన్ గారు లండన్ ప్రయత్నం, లండన్ టూర్ అన్నారు మీరు. ఆ లండన్ టూర్కి దీనికి దయచేసి కంపేర్ చేయొద్దు. ఆయన వెళ్ళింది దోచుకున్న సొమ్ము దాచుకోవడానికి వెళ్ళారు.
అది మొత్తం ఎంటైర్లీ స్టోరీ డిఫరెంట్ స్టోరీ. అదే లండన్ ఎందుకు వెళ్ళాడు అనేది కూడా ఈ మధ్య కాలంలో మనం చాలా వీడియోస్ లో అవును. క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ మీరే చేయడం చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు, జనం కూడా బాగా కరెంట్ అయ్యారు కూడా. ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కాబట్టి ఈ రెండు కంపారిజన్ లేదు. ఆయన పనిలో ఆయన ఫ్యూచర్ ప్లానింగ్ లో భాగంగా ఆయన లండన్ వెళ్ళాడు. ఆంధ్ర రాష్ట్రం ఫ్యూచర్ లో డెవలప్మెంట్ కోసం చంద్రబాబు నాయుడు గారు దావూస్ వెళ్ళారు. ఒకటి ప్రజల ఫ్యూచర్, ఇంకో వ్యక్తికి ఫ్యూచర్. అది ఆ విధంగా మనం దీన్ని చూడవలసి ఉంటుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.